హాయ్ గాయ్స్, నేను వచ్చేసాను వంశీపందిరి. మనకైతే మూడు రోజులు ఉంది. మనకైతే అసలు కేవలం 3 రోజులు ఉంది. మన వినాయక చవితి వస్తుంది అందరి కోసం. అయితే బొమ్మలు అయితే మా ఊర్లో చాలా రోజులు బట్టి అయితే ప్రతి సంవత్సరం చేసేవారు. ఈ సంవత్సరం చేసిన ఇంట్రెస్ట్ ఏ సంవత్సరం కూడా పెట్టలేదు గాయ్స్. మరి బొమ్మలు చూస్తే కొళ్ళు చెదిరిపోతున్నాయి. ఒక్కొక్కరికి మాత్రం చాలా మంది వస్తున్నారు. నేను ఎవరు లేని సమయంలో వచ్చాను, అంటే మనకి వీడియో తీయడానికి అవదాను గాయ్స్. రండి చూద్దాం. ఒక్కో బొమ్మ చూస్తే కొళ్ళు మాత్రం చెదిరిపోతాయి గాయ్స్. చూడండి, ఒక్క చిన్న ఫోటో అయినా సరే చాలా కలర్ఫుల్ బాగా వేసారు. చూడండి, వినాయకుడు ప్రతిది కూడా మంచి సైనింగ్ ఉంది గాయ్స్. చూడండి, కొళ్ళు రెప్పలన్నా సరే చాలా డిఫరెంట్ గా వేసారు. చూడండి, చాలా బొమ్మ కోసం చాలా మంది కృషి మాత్రం చేశారు గాయ్స్. వీళ్ళు మాత్రం చాలా హార్డ్ వర్క్ అయితే చాలా బాగా చేయడం జరిగింది. ప్రతి ఒక్క బొమ్మ కూడా చూడండి గాయ్స్. ఇందులో అవతారాలు అన్నీ ఉన్నాయి గాయ్స్. శ్రీరాముడు అవతారం చూడండి గాయ్స్. మొత్తం ఏ బొమ్మ చూసినా ఎక్కడ చూద్దామన్నా సరే ప్రతి చిన్న ఫీల్డ్ కూడా చాలా కలర్ శ్రమతో అయితే చేశారు. చూసారు కదా గాయ్స్. ఇటుపక్క కాకుండా సింగిల్ గా వేసిన బొమ్మలు కూడా ఉన్నాయి. చూడండి, ఇలా సింగిల్, ఓన్లీ సింగిల్, ఏ బ్యాక్గ్రౌండ్ వెనకాల లేకుండా సో వినాయకుడంగా ఉన్నది. చాలా బిగ్ సైజ్ ఇది. ఆ బొమ్మ చూసుకుంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. చూడండి గాయ్స్, ఏదన్నా తొండ చూడండి గాయ్స్, చాలా డిఫరెంట్ గా కనపడుతున్నాయి. చెవు చూడాలనిపిస్తుంది. అలా ప్రతి ఒక్కదాన్ని కూడా చాలా కష్టపడ్డారు వీళ్ళు. చూడండి, ఇంకా ఇయ్యే కాదు, ఇంకా చిన్న బొమ్మలు ఇంకా మరీ బాగున్నాయి. ఈ మధ్యలో చూడండి గాయ్స్, మన విష్ణుమూర్తి అవతారం చూడండి ఎంత బాగుందో. కరెక్ట్ గా విష్ణుమూర్తి కరెక్ట్ గా మీద నించున్నారు గాయ్స్. రండి, ఇంకా చాలా చిన్న బొమ్మలు అయితే మరీ వర్క్ బాగున్నాయి. రండి, ఇంకా చాలా ఉన్నాయి. కొళ్ళు చెదిరిపోతున్నాయి. ఏ బొమ్మ చూస్తున్నా సరే మనం ఎలాంటి దగ్గరికి వచ్చాయంటే మంచి ప్రశ్న అనేది మనకు గుర్తొస్తుంది. ఏ బొమ్మ చూద్దామన్నా సరే కొనేసుకుందాం అనిపిస్తుంది. ఇక్కడైతే ప్రతి బొమ్మ కూడా కొనాలని ఉంది. కానీ మనం ఎలాంటి దగ్గరికి వచ్చాక ఎలాంటి కన్ఫ్యూజ్ పడతాం. మీరు కూడా అలాంటి పడి ఉంటారు. ఆ విధంగా మనకు కామెంట్ పెట్టండి గాయ్స్. చూడండి, మీరు ఇక్కడికి వచ్చిన బొమ్మలు మాత్రం ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి. చూడండి, చాలా కూడా బుకింగ్ అయిపోయాయి. మన ఈ కట్నీ అన్ని బుకింగ్ గాయ్స్. చూడండి, ఈ మన రాయితో అయితే తయారు చేసిన డిజైన్ అనమాట. సింగిల్ వినాయకుడు చూడండి, చాలా బాగుంది. చాలా వండర్ఫుల్ గా కండ్రెప్పలు కూడా చాలా బాగా తయారు చేశారు. పెయింట్ విధంలో కానీ ఏదైనా అట్రాక్షన్ కానీ సింపుల్ గా చాలా బాగున్నాయి. ఇగో గైస్, ఏనైతే వినాయకుడు అవతారం చేశారు గైస్. చూడండి, వినాయకుడు అవతారం ఏనైతే వాయింటున్నాడు. ఇది కూడా చాలా వండర్ఫుల్ గా ఉంది. ఇది ఒకటే కాదు, ఇంకోటి మంచి డిఫరెంట్ అయిన బొమ్మ తయారు చేశారు ఇక్కడ. చూడండి, ఆల్చెప్పులో అయితే మనకైతే ఏముంటది, ముచ్చు ఉంటది. అలాంటిది వినాయకుని అయితే పెట్టారు. చూడండి, ఎంత డిఫరెంట్ గా తయారు చేశారు వినాయకుని మాత్రం. చాలా బాగుంది ఈ విగ్రహం అయితే. ఇక్కడ చూడండి గైస్, చాలా డిఫరెంట్ గా ప్రతి ఐటమ్ కూడా ప్రతి దగ్గర కూడా కలర్ అయితే బాగా కొట్టారు. ఇది ఎక్కడో అయితే వదిలేదు. వీళ్ళు మాత్రం చాలా కష్టపడ్డారు. బయట నుంచి అయితే తీసుకొచ్చారంట. ఇది మా ఊరు, మా బాబాయ్ వాళ్ళే అవుతారు. చాలా బాగున్నాయి. చూడండి గైస్, ఇది కృష్ణ అవతారం. చూడండి, కలర్ కూడా డిఫరెంట్ గా మంచి కలర్లు అయితే దించారు. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు. ప్రతి సంవత్సరం అయితే బయట ఊరు కొనుక్కునే వాళ్ళవి, చాలా ఇబ్బంది పడేవాళ్ళవి. వ్యాన్లో అయితే వెళ్ళేవాళ్ళవి, చాలా నైట్ అయితే ఇబ్బంది పడేవాళ్ళవి. ఇప్పుడైతే ఏ ఇబ్బంది లేదు. మాకైతే వినాయకుడి బొమ్మలు వస్తాయి. మీకు కూడా ఇక్కడ కావాలంటే మా బలిఘట్టం గ్రామంలో అయితే బొంగు పక్కన అయితే విగ్రహాలు అయితే తయారు చేశారు. ఎవరైనా వచ్చారని కొనుక్కోండి. అంటే ఇంకా 3 రోజులే ఉంది కాబట్టి నేను అయితే ముందుగా వీడియో తీసి మీ అందరికి చెప్తున్నాను. రండి.